హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ నెల 31వ తారీఖున అత్యంత శక్తివంతమైన దీపావళి అమావాస్య వస్తోంది. ఎంతో శక్తివంతమైన ఈ రోజున 7 చోట్ల దీపాలను వెలిగిస్తే మీ దశ తిరిగి కుబేరులవుతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మరైతే ఈ 7 దీపాలని ఎక్కడెక్కడ పెట్టాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన ఇంట్లో సిరుల వర్షం కురవాలంటే ఏం చేయాలో ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి తమ ఇంట్లోనే ఉండాలి అని కోరుకుంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహము ఎవరిపై ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది. కొంతమందికి ఏ పని చేసినా కూడా అపజయాలే ఎదురవుతాయి. దానికి కారణము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వారిపైన దయ కరుణ లేకపోవడమే. అధిక మార్కులు వచ్చిన వారు గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడటం వాళ్ళను చూసి నాకు కూడా అంతే మార్కులు వచ్చినాయి కదా, గవర్నమెంట్ ఉద్యోగము రాలేదు ఎందుకు అని అనుకోవడం, ఆర్థిక ఇబ్బందులను అనుభవించడం అనేక మందికి అనుభవం అయ్యే ఉంటాయి. దీనికి గల కారణం లక్ష్మీదేవి యొక్క దయ ఉండకపోవడమే. మరి లక్ష్మీదేవి దయ అనుగ్రహము మనపైన ఉండాలి అంటే ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం. ఉదయము మనము నిద్ర లేవగానే మన కుడి అరచేతిని చూడటం వలన, లేదా తులసి మొక్కను చూడటం కానీ, లేదా గోవుని చూడటం కానీ, ఇలాంటి పనులను చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చును. అదేవిధంగా మనము తెల్లవారుజామున నిద్ర లేవగానే ముందుగా పెరటి వాకిలి లేదా వెనక వాకిలిని తెరిచి ఆ తర్వాత ప్రధాన ద్వారం తెరవాలి. ఇలా చేయటం వలన పెరటి వాకిలి నుండి జ్యేష్ఠాదేవి బయటకు పోయి ప్రధాన గుమ్మం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఇలా చేశాక ఉదయం 6 గంటలలోపు కల్లాపు చల్లి ముగ్గుని వేసి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. అదేవిధంగా మంగళ శుక్రవారంలో 5 ముఖములో ఉండే దీపపు కుందుల్లో 5 వత్తులను వేసి దీపాన్ని వెలిగించడం మర్చిపోకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లో నుంచి అస్సలు కదలదు. అటువంటి ఇంటిని దైవశక్తులు ఎల్లవేళలా కాపాడుతాయి. అలాంటి ఇంటికి నరఘోష తగలదు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. అదేవిధంగా మీ ఇంటికి మంగళవారము మరియు శుక్రవారం నాడు ముత్తైదువ వస్తే వారికి కుంకుమ బొట్టుని పెట్టాలి. ఇలా చేయడం వలన ఎన్నో జన్మల నుంచి వెంటాడుతున్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి నిండు ముత్తైదువుగా ఉండేలా దీవిస్తుంది. సకల అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అదేవిధంగా అమావాస్య పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టము. పౌర్ణమి నాడు సాయంత్రం స్నానాది కార్యక్రమాలు ముగించుకొని సత్యనారాయణ స్వామిని తులసీ దళములతో పూజిస్తే లక్ష్మీదేవి ఎంతగానో సంతోషిస్తుంది. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అదేవిధంగా మారేడు దళాలతో ప్రతినిత్యము శ్రీయంత్రాన్ని భక్తితో పూజించడం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహము కలిగి అష్ట ఐశ్వర్యాలు కలిగేలాగా లక్ష్మీదేవి దీవిస్తోంది. 7 గంటల మధ్యలో పంచాక్షరి మంత్రం జపిస్తే చాలు. ఇదే సమయంలో ఆ మహాశివుడి యొక్క శివతాండవము చూడటానికి లక్ష్మీదేవితో పాటుగా సకల దేవతలు కైలాసానికి వెళ్తారు. ఈ సమయంలో జపించే శివ పంచాక్షరి వలన సకల దేవతల అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహము కలిగి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ప్రదోష కాలంలో ఒక శివాలయాన్ని మాత్రమే దర్శించాలి. ఎందుకు అంటే మిగిలిన దేవతలందరూ కూడా కైలాసంలో ఉంటారు కాబట్టి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించే సమయంలో పొంగలిని నైవేద్యంగా పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అదేవిధంగా లక్ష్మీదేవికి అమావాస్య అంటే ఎంతో ఇష్టం.
అందుకని మనము దీపావళి పండగను అమావాస్య రోజున జరుపుకుంటాము. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీపావళికి ఒకరోజు ముందే ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవాలి. వీలు కాకపోతే తడిగుడ్డతో అయినా తుడుచుకోవాలి. ఇంట్లోనే పూజా మందిరంలో ఉన్నటువంటి దేవతామూర్తులని ప్రతిమలను కానీ లేదా చిత్రపటాలని కానీ మంచినీటితో కానీ లేదా గంగాజలంతో కానీ చక్కగా కడిగి శుభ్రం చేసుకోవాలి. దేవతా ప్రతిమల వస్త్రాలను మార్చి నూతన వస్త్రాలని వేయాలి. లక్ష్మీదేవి కూర్చొని ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఆమెకు ఎడమవైపుకి గణపతి చిత్రపటాన్ని ఉంచాలి. విష్ణు పురాణంలో అమ్మవారి యొక్క ప్రతిరూపం ఎలా ఉండాలో వివరించడం జరిగింది. మీరు పూజించే లక్ష్మీ చిత్రపటంలో ఆమెకు రెండు వైపులా ఏనుగులు నీరు చిమ్ముతూ ఉండాలి. పద్మంలో పద్మాసన స్థితిలో లక్ష్మీదేవి కూర్చొని ఉండాలి. ఈ విధంగా ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచుకొని పూజించటం వలన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగి సిరుల వర్షం కురిపిస్తుంది. అమ్మవారిని సహస్రనామాలతో కానీ లేదా అష్టోత్తరంతో పూజించాలి. మధ్య మధ్యలో పాలను సంప్రోక్షిస్తూ ఉండాలి. విగ్రహాలపైన లేదా చిత్రపటాలపైన పచ్చి పాలను పువ్వులతో తీసి చల్లుతూ ఉండాలి. మట్టి మూకుడులో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పోసి దీపాన్ని వెలిగేలా చూసుకోవాలి. రాత్రివేళ లక్ష్మీదేవి సమక్షంలో ఒక వెండి పాత్రలో కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి హారతివ్వాలి. ఇలా చేయడం వలన అనేక బాధల నుంచి విముక్తి కలిగి సుఖశాంతులు కలుగుతాయి. ఇక దీపావళి రోజున ఈ 7 చోట్ల మాత్రం తప్పకుండా దీపాలను పెట్టాలి. ఇలా చేస్తే ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. మరైతే ఈ 7 చోట్ల దీపం ఎక్కడెక్కడ పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. వంటగదిలో ఒక దీపాన్ని పెట్టాలి. రెండవది పెరట్లో, మూడవది స్నానాల గది ముందర, నాలుగవది పూజా మందిరంలో, ఐదవది తులసి కోట ముందర, ఆరవది ఇంటి ముందర అంటే సింహద్వారం దగ్గర 2 దీపాలను పెట్టాలి. ఈ 7 చోట్ల తప్పక దీపాలను మీ ఇంట్లో వెలిగించాలి. ఇలా దీపావళి అమావాస్య రోజున చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. ఈ రోజున పూజలో యథాశక్తిగా కొన్ని కొత్త నోట్లను కానీ లేదా నాణాలను కానీ ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత మీరు పెట్టినటువంటి ధనాన్ని తీసుకుని వాడుకోవచ్చును. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ రోజున ఇలాంటి వివిధ విధానాలను పాటించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి. దీపావళి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైన రోజు. ఈ రోజున రాత్రి అమావాస్య గడియల్లో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి దీపారాధనని చేస్తారు. లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్లగూపకు సూర్యాస్తమయం అయిన తర్వాతనే కళ్ళు కనబడతాయి కనుక లక్ష్మీదేవి తన వాహనమైన విహారం గొర్ల గోపన్న ఎక్కి ఈరోజు విహారం చేస్తూ తనని ఎవరైతే భక్తిగా కొలుస్తున్నారో దీపారాధన వెలుగులతో ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి అష్టైశ్వర్యాలని కలిగింపజేస్తుంది. దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవికి దీపావళి రోజు ఆవు నెయ్యి దీపాలను కానీ లేదా నువ్వుల నూనెతో కానీ వెలిగించాలి. ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటుందని పురాణ వచనం. కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతికూలంగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని కనుక దీపావళి రోజున సూర్యాస్తమయం తర్వాత దీపాలను వెలిగిస్తాము. జ్ఞానానికి, ఐశ్వర్యానికి ప్రతీకలుగా, సంపదకు ప్రతీకైన దీపావళి రోజున లక్ష్మీదేవిని మహిళలు ఎంతో భక్తితో పూజిస్తారు.
దీప అంటే దీపం అని, ఆవలి అంటే వరుస అని అర్థం. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి రోజున ఏ ఇంటి ముందైతే దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట్లో మహాలక్ష్మి ప్రవేశిస్తుందని హిందువుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ వెలిగే దీపంలో దేవతలు ఉన్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉన్నది, కాంతి ఉన్నది. ఇంతటి విశిష్టత దీపానికి ఉన్నది. మరైతే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ నూనెతో ఈ దీపాన్ని వెలిగించాలి, మరియు ఎన్ని వత్తులను వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి రోజున వెలిగించే దీపారాధనలో 2 లేదా 3 లేదా 5 ఇలా వెలిగిస్తారు. కానీ ఈ రోజున 5 వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మొదటి వత్తి భర్త సంతానం క్షేమం కోసం, రెండవది అత్తామామల క్షేమానికి, మూడవది అన్నదమ్ముల అక్కా చెల్లెల క్షేమానికి, నాలుగవది గౌరవం ధర్మ వృద్ధికి, ఐదవది వంశాభివృద్ధికి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలా 5 వత్తులతో దీపావళి రోజున 2 దీపాలను వెలిగించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక దీపావళి రోజున ఇంట్లో పూజామందిరంలో లక్ష్మీ పూజలో దీపారాధనను పొందులలో చేసిన ఇంటి ఆవరణలో మాత్రం మట్టి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి. ఇంతకీ ముందు వాడినటువంటి మట్టి ప్రమిదలు ఉంటే వాటిని శుభ్రంగా కడుక్కొని వాటిని వాడుకోవచ్చును. ఇకపోతే దీపావళి రోజున మాత్రం అనేక మంది తెలియక మట్టి ప్రమిదలని కాకుండా కొవ్వొత్తులని వెలిగిస్తుంటారు. మార్కెట్లో ఇప్పుడు మట్టి ప్రమిదలలో కూడా కొవ్వొత్తి రూపంలో ప్రమిదలాగా అమ్ముతున్నారు. వాటిని కూడా ఏమాత్రం అస్సలు ఉపయోగించరాదు. దీపావళి రోజున మట్టి ప్రమిదలను దీపాన్ని వెలిగిస్తే శుభాన్ని ఇస్తుంది. అలాగే ఈ రోజున నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలిగిస్తే చాలా శుభం. పల్లి నూనెతో అనగా వేరుశనగ నూనెతో మాత్రం దీపారాధన అసలు చేయకూడదు. పత్తి వత్తులతో దీపారాధన చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే తామర వత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.